ఏపీలో వరద బీభత్సం నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం వరద నష్టాన్ని పరిశీలించింది. పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటన సాగింది. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేపట్టారు. నీట మునిగిన ఇళ్లు, పొలాల దుస్థితిని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. ఇవాళ రెండో రోజు ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. నేడు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో పర్యటించబోతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది. నివేదికను కేంద్రానికి సమర్పించనుంది కేంద్ర బృందం. ఖమ్మం నగరంలో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నగరంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించనుంది. నిన్న పాలేరు నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను పరిశీలించింది. ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటించి బాధితులను నష్టాల గురించి అడిగి తెలుసుకోనున్నారు. అధికారులతో సమీక్ష జరపనున్నారు. కేంద్ర బృందానికి నష్టం వివరాలు తెలిపేందుకు ఫోటో ఎగ్జిబిషన్తో పాటు నివేదికను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. లక్ష్మి, ఇటీవల ఖమ్మం నగరంతో పాటు పాలేరు నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రాంతాలలోని నష్టం వివరాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం 6 సభ్యులుగా ఉన్నటువంటి కేంద్ర బృందం పర్యటించింది. నిన్న పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర బృందం ఈ రోజు ఖమ్మం నగరంలో పర్యటించింది. మున్నేరు పర్యావరణ ప్రాంతంతో పాటు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఈ కేంద్ర బృందం పర్యటించింది. 6 సభ్యులు ఉన్న కేంద్ర బృందంలో కల్నాల్ కీర్తి ప్రతాప్ సింగ్, శాంతినాథ్ శివప్ప, మహేష్ కుమార్, కువావహ, నియాల్ హన్సన్, శశివర్ధన్ రెడ్డి ఈ 6 సభ్యులు కేంద్ర బృందం ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర విపత్తుల చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మరో రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సురేంద్ర కుమార్, వీళ్ళిద్దరు కూడా కేంద్ర బృందం వెంట పర్యటిస్తున్నారు. వీరందరికీ పూర్తిగా జరిగిన నష్టాన్ని వివరించేందుకు జిల్లా కలెక్టర్ ముజిముల్ ఖాన్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగం నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. నిన్న పాలేరు నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రాంతాలు ఉన్నటువంటి కూసుమంచి రూరల్ మండలాలు, తిరుమలపాలెం మండలంతో పాటు ఆగేరు నది చుట్టుముట్టి పూర్తిగా చుట్టుపెట్టిపోయినటువంటి రాకాశ్ తండ గ్రామంలో ఈ సభ్యులు పర్యటించారు. అక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని కూడా బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, మున్నేరు పర్యావరణ ప్రాంతంలోని దొంసలాపురం, మోతీనగర్, కాల్వొడ్డు, ఈ పద్మావతి నగర్ తదితర కాలనీలలో కూడా ఈ కేంద్ర బృందం పర్యటించి అక్కడ బాధితులను అడిగి నష్టం వివరాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష ఒకటి ఏర్పాటు చేసి నష్టం వివరాలని అధికారులను కూడా తెలుసుకుంటారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర బృందానికి పూర్తి స్థాయిలో వివరించేందుకు అధికారులు ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు నివేదికను కూడా తయారు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ని కేంద్ర బృందం అధికారులకు చూపించి ఆ నివేదికల్ని కేంద్ర బృందానికి జిల్లా అధికారులు అందజేయనున్నారు. లక్ష్మి. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.